ఏయ్ మా అబ్బాయి గారిని చూసావా? ఎవడరా మీ అబ్బాయి గారు? మా అబ్బాయి గారు తెలదా? మీ అబ్బాయి గారు తెలియదు, మీ అమ్మాయి గారు తెలియదు. పరాప మాటలు జాగ్రత్త. నువ్వు ఉండరా. అది కాదు బాబు, పెద్దింటి బిడ్డ తప్పిపోయాడు. పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత పట్టిస్తే పోలు. 4 కళ్ళు, చక్కని మొహం. పొడుగా వెడల్ప ఆయన ఎడల ఎంత? పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్య రకం. నలుపా తెలుపా? నలుపు కాదు, తెలుపు కాదు, చావంచాయ. ఉంగరాలు జుత్తా? కానీ సైడ్ క్రాపింగ్. పంచా పంట్లమా? ఇదారు కమీజును. సుక్కలా సార్లా? రెండూ కావు. కాదు సార్లు. ఆ? సారలు. ఒరే అన్నీ చెప్పకరా, మనకొచ్చే అర్లచ్చా ఈడు కొట్టేస్తాడు. వయసు ఎంత? 10-15? 20కి 25కి మధ్యన. మరి చెప్పమా బ్రదర్, పారిపోయిన కేసు మీరు చూసారా? చూశాను రాత్రి. ఎక్కడ? 2 మైళ్ళ దూరంలో. అటా ఇటా? జిటే దిగున. ఆ, నిజంగా? పదరా. అన్నా కారు వెనక్కి తిప్పు. ఆడు అటంటే మనం ఇటు అనుకోవాలన్నమాట. దొంగ నయాలు. అరే నాకు తెలుసురా మీకు ఈ దుర్బుద్ధి పుడుతుందని, అందుకే ఈ టచ్ ఇచ్చా. ఓహో దొరికిపోయారు. అబ్బాయి గారిని పెట్టేశాం. దాక్కుడు 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 దాక్కుడు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, ఎవరు? మీరు భలే కిలాడీలు సుమండి, గ్రేట్ మెన్స్ అండి. దొంగలు, గజ దొంగలు. ఏమిటే నీ గొడవ? అంత నటనలు. గొప్పింటి బిడ్డంట, పెద్ద పెద్ద కళ్ళంట, పొడుగు పొట్టంట, పట్టుకుంటే ప్రైజ్ అంటే అంత కరెక్ట్ సుమండి. నీకేనా పిచ్చా? పిచ్చి నా కాదు బ్రదర్, నీకు. అన్న గొప్పింటి వదులుకుని ఆ పిచ్చి పిల్ల కోసం రోడ్డు ఎక్కుతావా? దామ్మా. షో, నేను గొప్పింటి పెట్టిన కాను, తప్పని కాను. కోసం పిచ్చి పిచ్చిగా వాగామంటే 7 సార్లు కానండి. రండి దామ్మా. అయ్యో కాకపోతే కాదని సాఫ్ట్ గా చెప్పాలి కానీ ఇలా చేయిస్తారేంటి? నేను కాదయ్యా. బాబు పేద ప్రేమకుండి డేంజర్ లో పడ్డాను. ఆ యొక్క నలమహారాజులాగా నా ప్రియురాల్ని పరపురుషుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను. 1 లక్ష రూపాయలు ఉంటే చాలు, ఆ పిల్లని అదైపోతుంది. దానికి నన్నేం చేయమంటావయ్యా? బాబు నాకు దొరికిపోమ్మా. నిన్ను పట్టిస్తే 6 లక్ష బహుమతి ఇస్తారట. ప్లీజ్ నా దొరికిపోమ్మా, నా దొరికిపోమ్మా. ఎలా చేయకూడదు తేటగా ఉన్నా? కర్మ నీది కాదండి, నాది. డింగిడి 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 డింగిడి. ఏమండి ఏమంటారు? మిమ్మల్ని పట్టిస్తే 50,000 ఇస్తాడట. వీడు బ్రోకర్ గా వచ్చాడు. తెరుసగ మాట 25,000. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. నేను 50,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే అంతే చాలు. రండి. డాక్టర్లు ఉన్నానండి. ఈడు సన్నాసి. ఏంట్రా ఏం కూర్చావు? అది కాదు బాబు, మేము మా అబ్బాయి గారి కోసం వెతుకుతున్నాం. మీరు అనుకుని పార్సల్ కట్టేసి లాక్కుపోదాం అనుకున్నారా? అది కాదు బాబు, మా అబ్బాయి గారిని పట్టుకుంటే పెద్ద బహుమ. 50,000 రూపాయలు బహుమతి. ఆ మాత్రం నాకు తెలిసిదేరా ఎదవల్లారా. ఆచూకీ చెప్పి పట్టిస్తే అమ్మగారితో చెప్పి నీకు ఏదైనా ఇప్పిస్తాం. ఈ అబ్బాయి గారంటే పెద్ద కళ్ళు, బొజ్జ ఒళ్ళు, చక్కని మొహము, ఉంగరాలు జుత్తు, సైడ్ క్రాపింగ్. చూసావా? చూడటం ఏంటి, పట్టేసా దాచుంచా. మరి పద అక్కడ మరి నాకేంటి? నువ్వే చెప్పు. ప్రస్తుతానికి 100 కోయించు. తీ కమాన్. దండం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. గోయిందా అనుకోండి. మళ్ళీ తప్ప. అబ్బాయి గారు 1,000,000 దండాలు. నేను కాదయ్యా. అమ్మ దొంగ మీరే. ఆ తేజస్ ఎక్కడ దాచగలరు? కళ్ళు జిగేలమంటుంటేను. ఏమండి మీరు నా ద్వారా దొరికిపోండి. నాకు 6 లక్షలు వస్తుంది. దాంతో నాకు పెళ్లి అయిపోతుంది, మీకు కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 రూపాయలు భయానే ఉంచండి. మళ్ళీ డబ్బు వచ్చాక ఇంకొచ్చి ఇస్తాను. దామ్మా దామ్మా. రండి చూసారా? ఎవరే మంద? పిచ్చాసుపత్రి నుంచి పారిపోవచ్చారా? వాళ్ళ సంగతి ఏమో గానీ నేను మాత్రం అటైపే పోవాలి. అబ్బాయి గారు ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారిని పిలుస్తున్నందుకు వాళ్ళ కోసమని ఒప్పుకోండి. నాకు 3వ వంతు పెళ్లి అయిపోతుంది. తొలివై 3 ముళ్ళలో 1 ముడైనా వేస్తాను. ప్లీజ్ అబ్బాయి గారు, ఒక అబద్ధం చెప్పైనా వెయ్యి పెళ్లి. అబద్ధం చెప్తే జైల్లో పెడతారా? అబ్బాయి గారు ఏమంటారు నువ్వు? దారైపోయేవాడిని చూపించి అబ్బాయి గారిని చెప్పి మాకు అంటగట్టి మా దగ్గర 100 కొట్టేస్తావు. కక్కు, ఆ డబ్బు కక్కు. అయ్యి బాబాయ్ నాకేం తెలియదురా. ఆహా ధనయోగం. బాబ్జీ ఇన్నాళ్ళు చెప్పలేదేమయ్యా? చెర్రి గొడ్డు లాంటి ధనరేఖ. రేపు పున్నమిలోపు బాగా డబ్బున్న బ్యూటిఫుల్ యంగ్ వీడియోతో నీకు పెళ్లి. చూసారా పెళ్లి కళ ఎలా వచ్చిందో? లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. రండి చూడండి. వాడు భలే మస్క ఇచ్చి పారిపోయాడు రా.